హలో అండి, ఈ బ్యూటిఫుల్ బ్రాస్లెట్ మేకింగ్ ఎలా చేసుకోవాలో చూసేయండి. దీనికోసం మనం ఇక్కడ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకున్నాం. ఇలాగా వైర్ తీసుకొని ఒక రింగ్ని ఇలా మిడిల్లో ఉంచుకొని ఇలా ఆరెంజ్ కలర్ బీడ్స్ ఒకవైపున 3 ఎక్కించుకోవాలి, మరోవైపున 2 ఎక్కించుకోవాలి. మరలా ఒకటి తీసుకొని ఇలాగా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. ఇలాగా మనకు ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్వి వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి వేసుకోవాలి. ఇక్కడ మనం బీడ్స్ కలర్స్ మార్చి వేసుకునే దాన్ని బట్టి ఇక్కడ మనకి డిజైన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మరలా ఒక ఆరెంజ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. ఇలా 2 బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున 2 ఇటువైపున 2 ఎక్కించుకోవాలి. మరలా ఒకటి తీసుకొని ఇలాగా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. మరలా సేమ్ గ్రీన్ కలర్ 2 తీసుకోవాలి, 1 అటు 1 ఇటు వేసుకోవాలి. మరలా ఆరెంజ్ కలర్ తీసుకోవాలి, వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. మరలా 2 బీడ్స్ తీసుకోవడం, వైర్కి ఒకవైపున 2 మరోవైపున 2 ఎక్కించుకోవడం. ఇలాగ ఒకటి తీసుకొని మరలా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయడం. ఇలాగే మన హ్యాండ్ సైజుని బట్టి మనం బ్రాస్లెట్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగానే సేమ్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. మన ఛానల్లో బ్రాస్లెట్ డిజైన్స్ చాలా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. అలాగే బీడ్స్ రింగ్స్, బీడ్స్ జ్యువెలరీ కూడా ఉంది. ఏ డిజైన్ అయినా ఇలాగా వైర్తో చేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఇలాగా కంప్లీట్ అయ్యాక మరో 2 బీడ్స్ తీసుకొని ఇలాగా ఒకవైపున 2 మరోవైపున 2 ఎక్కించుకొని ఇలాగా మరో బీడ్ని ఎక్కించుకొని పక్కన ఉంచుకొని ఇలా హుక్ చైన్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని వైర్ని ముడివేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా టైట్గా ముడివేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ హుక్ని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వైర్ జారిపోకుండా హీట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను అది చూపించట్లేదు, మన వీడియోస్లో చాలా వాటిల్లో ఉంటుంది. ఇలాగా హుక్ని యాడ్ చేసుకుంటే ఇలా బ్రాస్లెట్ రెడీ అవుతుంది. ఈ కలర్ కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.